నమస్తే, వెల్కమ్ టు టీవీ5. ప్రేమలో ఒకసారి విఫలమైన మనసు మళ్ళీ ప్రేమలో పడితే ఆ రెండోసారి ప్రేమ ఎలాంటి భావోద్వేగాలు, నిర్ణయాలు, జ్ఞాపకాలు తీసుకొస్తుంది అనే ఆసక్తికరమైన ప్రేమ కథతో ప్రేమలో రెండోసారి అనే సినిమా వచ్చేస్తుంది. మరి ఈ సినిమా విశేషాలను మనతో పంచుకోవడానికి టీం రెడీగా ఉంది. వారిని అడిగి సినిమా విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో రిలీజ్ డేట్ కూడా 21st దగ్గరకు వచ్చేస్తుంది. టెన్షన్ ఉందా ఏమైనా? చాలా టెన్షన్ మీకు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మీరు హీరోగా చేశారు, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఎలా అండి ఇన్ని రోల్స్? అవును మేడం. ఎలా మేనేజ్ చేశారు? అంటే 1 by 1 ఒకటి కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు రైటర్గా స్టోరీ రాసుకొని దానికి డైలాగ్స్ కంప్లీట్ చేసుకోవడం, దాని పార్ట్ అయిపోయినాక నెక్స్ట్ లొకేషన్స్కి వెళ్ళడం, డైరెక్టర్ మేము ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడం, 1 by 1 జరిగింది. కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఈ వర్క్ జరిగిపోతుంది. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి దీని బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయింది? అసలు ఈ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని ఇయర్స్ నుంచి? అంటే ఇన్ని రోల్స్ ప్లే చేశారు కదా మీరు, ఫస్ట్ ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఇది ఒక 2 years బ్యాక్ స్టార్ట్ అయిందండి. దాని స్టోరీ డెవలప్మెంట్ చేసుకొని, లొకేషన్స్, ఆర్టిస్ట్ సెలెక్షన్, అట్లా ఒక 8 months అలా జరిగింది. తర్వాత మేము షూట్లోకి వెళ్ళాం. అంతా కోనసీమలోనే తీసాము లొకేషన్స్. ఈ స్టోరీకి అది బాగుంటుందని ఆ లొకేషన్స్ బట్టి కూడా మేము స్టోరీని కొంత బిల్డ్ చేసుకున్నాం. సో చాలా అద్భుతమైన లొకేషన్స్లో ఒక లవ్ ఫీల్ ఉన్న స్టోరీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆడియన్స్ని చాలా మైమరిపింపజేస్తుందని అనుకుంటున్నాం. సో స్టోరీ అంటే ప్రేమలో ఇంకోసారి అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత అదే పర్సన్తో మళ్ళీ లవ్ అనేది కొంచెం జాను సినిమా టైప్లా అలా అనిపించింది. మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేసి ఆ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నారా స్టోరీ, లేకపోతే మీరే ఓన్గా క్రియేట్ చేశారా? అది ఆ స్టోరీ ఏదో మాకు తెలియదు, కానీ లైఫ్లో ఒక విడిపోయిన తర్వాత వాళ్ళల్లో ఇంకా ప్రేమ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఎప్పుడో అని హీరోయిన్ తను ఊహించుకుంటూ ఉంటుంది, హీరో ఇక్కడ ఊహించుకుంటూ ఉంటారు, కానీ ఎవరి మనసులో ఎంత స్ట్రాంగ్గా అనేది తెలియదు. అట్లా హీరోయిన్ అతనికి దగ్గరయ్యి మళ్ళా దూరం అవుతూ అతను టెస్ట్ చేస్తుంది చాలా విషయాల్లో. టెస్ట్ చేసిన తర్వాత ఇతని మనసులో చాలా ఉన్నాను నేను అన్న తర్వాత తను లవ్లో పడుతుంది రెండోసారి. ఫస్ట్లో ఏదో చిన్నతనంలో కొంత దగ్గర అవుతారు, తర్వాత పెద్ద అయ్యాక లవ్ ఉందా లేదో తెలియదు. దాన్ని తెలుసుకోవడం కోసం తను టెస్ట్లు చేస్తూ మళ్ళీ దూరం అవుతూ దగ్గర అవుతూ అప్పుడు చివరకు తనకు అర్థమవుతుంది, ఓ ఇతను నన్ను చాలా లవ్ చేస్తున్నాడని. అప్పుడు మళ్ళా లవ్లో పడుతుంది. అట్లా హీరో పరిస్థితి కూడా అదే. చిన్నప్పుడు ఏదో లవ్లో ఏదో ఫ్రెండ్షిప్లో ఉంటారు, తర్వాత పెద్ద అయ్యాక ఆ అమ్మాయి ఎక్కడో ఉంటుంది, దూరంలో ఉంటుంది. మళ్ళీ విలేజ్లో దగ్గర అవుతారు. దగ్గర అయ్యాక ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియదు అతనికి. దగ్గర అవుతూ ఉంటుంది, దూరం అవుతూ ఉంటారు. అరే నన్ను ప్రేమిస్తుందా, హేట్ చేస్తుందా, లేదా ఏమీ లేదా అన్నది సందిగ్ధంలో ఉంటాడు. చివరకు ఈ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆయన లవ్ సక్సెస్ అవుతుంది. అది ఇంకా ఎన్నో విలేజ్లో ఇంకా లవ్కి ఎన్నో అడ్డంకులు ఉంటాయి కదా, ఆ అడ్డంకులన్నీ అధిగమించి వాళ్ళు ప్రేమను జయిస్తారు. అది స్టోరీ. అండ్ స్టోరీ రాసుకున్నప్పుడు హీరోగా మీరే అనుకున్నారా, మీకోసమే రాసుకున్నారా స్టోరీ? అంటే పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ కి వీళ్ళు చేస్తే బాగుంటుంది అని కొంతమంది డైరెక్టర్స్ అనుకుంటారు. సో మీరు స్టోరీ రాసుకునేటప్పుడు ఎవరిని ఊహించుకొని రాసుకున్నారు, అండ్ మీరే యాక్ట్ చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? స్టోరీ అయితే ఫస్ట్ రాసుకున్నాం మేడం. రాసుకున్నాక ఎవరైతే చాలా మందితో డిస్కస్ చేశాను. నేను ఒక్కడినే డిసిషన్ తీసుకునేది కాదు. నాకు 3rd ఒపీనియన్ 4th ఒపీనియన్ చాలా కన్సిడర్ చేస్తాను. ఈ క్రమంలో నువ్వే హీరోగా ఉండు, నాకు చాలా అంతకుముందు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా షార్ట్ ఫిల్మ్లో ప్రొడ్యూసర్గా హీరోగా చేశాను. సో అందరూ సజెస్ట్ చేశారు, నువ్వైతేనే బాగా చేస్తావు, నాకు యాక్టింగ్ స్కిల్స్ బాగా చాలా అప్లాజ్ వచ్చింది నాకు. సో దాన్ని బట్టి నువ్వే చేయాలని చెప్పారు చాలామంది. అప్పుడు నేను ఓకే చెప్పాను. హాయ్ వనిత. హాయ్. వనిత గౌడ అంటే కర్ణాటక నుంచి వచ్చారా మీరు? ఆంధ్రానేనా? తెలుగు అమ్మాయి? తెలుగు అమ్మాయి నేను. ఓకే. అండ్ మూవీస్ ఫస్ట్ మూవీ మీకు ఇది? ఇది ఫస్ట్ మూవీ. ఎలా మీ అంటే దీంట్లో అసలు మీ ఎంట్రీ ఎలా? నేను ఆల్రెడీ సీరియల్స్ చేశాను, శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేశాను. ఇంకా మూవీస్ ట్రై చేస్తుంటే లక్కీగా మూవీ. ఎవరు మిమ్మల్ని ఫస్ట్ కాంటాక్ట్ అయ్యారు? మేనేజర్ సార్, డైరెక్టర్స్. అవునా? మీరు ఎక్కడ చూసారు సార్? మన మేనేజర్ పరిచయం చేశాడు. ఓకే. ప్రొఫైల్స్ పెట్టాడు. సో అందులో కొన్ని ఈమె కూడా ఉంది. సో అలా మనకు ఈ స్టోరీకి
కొంచెం విలేజ్ సబ్జెక్ట్ కదా, అవును. ట్రెడిషనల్ గా బాగుంటది, అలాగే హీరో గారికి కూడా పక్కన బాగుంటుంది అని చెప్పేసి ఓకే చేయడం జరిగింది. ఓకే. అండ్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? నా క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇటు లవ్ ఉంటుంది, ఫాదర్ సెంటిమెంటింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది స్టోరీ అయితే. అసలు స్టోరీ చెప్పినప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఫాదర్ సెంటిమెంట్. అవునా? చాలా బాగుంటుంది అది. అసలు ఈ మధ్య కాలంలో అయితే అలా సెంటిమెంట్తో మూవీ లేదు. ఇది చాలా బాగుంటుంది, ఫాదర్ది చాలా బాగుంది. సార్, మీకు రమణ గారికి అసలు ఎప్పుడు పరిచయం జరిగింది, మీకు స్టోరీ ఎప్పుడు చెప్పారు, మీ ఎంట్రీ ఎలా వచ్చింది ఈ ప్రాజెక్ట్ లోకి? సో వేరే శ్యామ్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ మేడం. సో సార్ బాగా తెలుసు, ఒక సార్ ఉన్నాడు. సో సినిమా చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గర తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చినప్పుడు సార్ ఇలా అనుకుంటున్నాను, సో నా దగ్గర కొన్ని స్టోరీ ఉంది, సో చేద్దామంటే ఓకే సార్. ఒక 1 year జర్నీ చేసాం. చేసిన తర్వాత సార్కి ఓకే, నాతో ఓకే అనుకున్న తర్వాత అప్పుడు మనం డిస్కషన్ మొదలుపెట్టాం. స్టోరీ డిస్కషన్ కానీ లొకేషన్ కానీ అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట సార్. ఓకే. సో మేము గ్లిమ్స్ చూసినప్పుడు చాలా మంచి ఎమోషనల్ డ్రామా లాగా, మ్యూజిక్ కూడా అలా సూతింగ్ గా చాలా బాగుంది. మీరు షూటింగ్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది విత్ రమణ గారితో ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బెటర్ మేడం. ఆ లొకేషన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, సో సార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా బెటర్ అనిపించింది. సో అవుట్డోర్ కదా, సో టెన్షన్గా ఉంటారేమో అనుకున్నాం. మొత్తం పాలకొల్లు ఏరియాలో చేసాం, మొత్తం కోనసీమలో. సో ప్రతిదీ లొకేషన్ బాగున్నాయి. సో అక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ, అంటే అసలు షూటింగ్ చేస్తున్నామా అనేది లేకుండా సరదాగా గడిచిపోయింది, మంచి హ్యాపీగా చేసేసామని. ఓకే. సింగిల్ షెడ్యూల్ అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్లో ఒక కామెడీ ట్రాక్ చేసాం, జబర్దస్త్ టీమ్ పెట్టుకొని ఒక 5 days ఇక్కడ చేసాం. మొత్తం సింగిల్ షెడ్యూల్ అక్కడే పాలకొల్లు, మొత్తం అక్కడ సింగిల్ షెడ్యూల్. అండ్ ఏదైనా ఒక కమర్షియల్ మూవీ చేయాలి అంటే చాలా జానర్స్ ఉంటాయి దాంట్లో, అది ఈజీ అనుకోవచ్చు. కానీ ఒక ఎమోషనల్ డ్రామా చేసేటప్పుడు కొంచెం కష్టం. ఎమోషన్స్ పండాలి అంటే ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? దట్టు స్టోరీ కూడా రమణ గారిది, అది మీరు ఎలా అర్థం చేసుకొని ఎలా పోర్ట్రే చేశారు? సో అంటే బిఫోర్ నేను లవ్ స్టోరీలు చేశాను మేడం, ఒక 2 సినిమాలు. సో కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఈ స్టోరీకి మన విలేజ్లో బాగుంటుంది, సో ఆ ఫీల్ మనం తీసుకురావచ్చు అని చెప్పేసి కొంచెం ఒక అండర్స్టాండింగ్తో మనం అనుకున్న ఫీల్ తీసుకొచ్చాం. ఓకే. సో దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయింది. అంటే సినిమా చూస్తుంటే ఆ ఫీల్ క్యారీ అవుతుంది, చాలా బాగుంది, కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో అది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. సో బీజిఎం బాగుందని చెప్తున్నారు. మీరు అంటే మ్యూజిక్ డైరెక్షన్ కూడా మీరే చేయాలని మీరే అనుకున్నారా, లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా? నేను ఆల్రెడీ ఫస్ట్ సింగర్ని మేడం. నేను తర్వాత ఫస్ట్ సింగర్ని. ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి మీలో? మల్టీ టాలెంట్. లిరిక్స్ కూడా నేనే మేడం. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. లిరిక్స్ అయితే చాలా మంది అప్రిషియేట్ చేశారు. డైలాగ్స్ కూడా స్పెషల్లీ అందరూ కొందరు చూసిన వాళ్ళు చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు. సో నేను ఫస్ట్ సింగర్ని లిరిక్స్ కూడా రాస్తున్నాను చాలా సంవత్సరాలుగా. సో ఒక 2 సినిమాలకు మ్యూజిక్ కూడా చేశాను, కొన్ని సినిమాలకు సోలో సింగర్ని కూడా. సో ఆ విధంగా మన సినిమాకు కూడా చేశాను. చాలా మంచిగా వచ్చింది. చాలా మెలోడీ సాంగ్స్ అండ్ కొన్ని బీట్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి. ఒక చిన్న పాట మనకు 2 lines వినిపిస్తారా? తప్పకుండా అండి. ప్రేమను మా దేహములలోనా కలిసిపోయావు అనువనువునా, విడదీసే ఆయుధమే లేదులే, మరణంతో నీ మరణించేవులే, నీ ఊహలకే నే రూపముగా ఈ జీవితమే నీ కానుకగా. చాలా బాగా పాడారు. మీకు మ్యూజికల్ ఏమైనా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నారు మీరు? మ్యూజిక్ హిందుస్థానీ, కర్ణాటక సంగీతం 2 నేర్చుకున్నాను. హార్మోనియం చాలా ఎక్స్పర్ట్ నేను హార్మోనియంలో. కీబోర్డ్ కూడా మంచిగా వాయిస్తాను మేడం. గిటార్ నేర్చుకున్నాను కానీ అందులో ఎక్స్పర్ట్ ఏం కాదు. హిందుస్థానీ, కర్ణాటక, హార్మోనియం చాలా బాగా వచ్చు. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఈ మూవీకి మీరే, అదెలా? స్టోరీ ఏంటి? ఓకే, మీరు రాసుకున్నారు, సజెస్ట్ చేశారు, మీరే చేస్తే బాగుంటుంది, ఎమోషన్స్ కరెక్ట్ గా పోర్ట్రే అవ్వాలంటే మీ స్టోరీ మీకు కన్నా ఎవరికి బాగా తెలియదు కదా. ఓకే, మ్యూజిక్ నేర్చుకున్నారు. ఓకే, మరి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఇంకా
నేనే పెట్టాను, ఇంకా అవకాశాల కోసం చూస్తున్నాను. సరే ఇంక డిలే అయిపోతుందని చెప్పి నాకు నేనే ప్రొడ్యూస్ చేశాను. ఓకే. ఈ అన్నిట్లో మీకు ఏ వర్క్ చాలా ఈజీ అనిపించింది? లైక్ మ్యూజిక్ డైరెక్షన్ గానా, సింగింగ్ గానా, ప్రొడ్యూసర్ గానా, స్టోరీ రైటర్ గానా, యాక్టర్ గా? ఇన్ని ఉన్నాయి రోల్స్. అవును. ఏది ఈజీ అనిపించింది, ఏది టఫ్ అనిపించింది? మ్యూజిక్ టఫ్ అండి. మీరు నేర్చుకున్నారు కదా, ఎందుకు? నేర్చుకున్నా కూడా అందులో చాలా ఎక్సర్సైజ్ వర్క్ ఉంటుంది. ఓకే. ఇంకా ఈజీ అంటే అన్నీ కష్టమైనటి, ఒక రకంగా ఈజీ అంటే యాక్టింగే ఈజీ. యాక్టింగ్ అంటే చాలా బాగా వచ్చింది ఈ సినిమాలో. లవ్ ఫీల్ ఎక్కువ మ్యూజిక్ మీదనే నడుస్తుంది స్టోరీ. ఆ ఫీల్స్ క్యారీ చేయడానికి మధ్య మధ్యలో చాలా గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ఫీల్ చేసుకోవడం కూడా చాలా ఆ ఫీల్ని కంటిన్యూ చేస్తూ చాలా బాగా వచ్చింది. అక్కడ టైం బాగా తీసుకున్నది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా లిఫ్ట్ చేసింది స్టోరీని. అండ్ వనిత, మీరు యాక్టింగ్ ఇది మీ ఫస్ట్ మూవీ అంటున్నారు. అసలు మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మీ ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? అంత ఈజీ కాదు కదా ఒక తెలుగు అమ్మాయిని ఇండస్ట్రీలోకి పంపించడానికంటే. అంత ఈజీ కాదు. యాక్చువల్లీ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. చేశాక ఇంకా జాబ్స్ కోసం చూస్తుంటే నాకు 10th నుంచినే యాక్టింగ్ ఇంట్రెస్ట్. అయితే ఇంకా మా మమ్మీ దగ్గర వెళ్ళి ఇట్లా యాక్టింగ్ నేర్చుకోవాలి, వెళ్ళాలి, నేను హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అవుతాను, అక్కడే నేర్చుకొని ఒకవేళ వస్తే చూస్తా, లేదంటే బ్యాకప్ వచ్చేస్తాను నేను ఇంకా అని చెప్తే ఓకేలే అని చెప్పి ఇంకా మా నాన్నని 1 month మా డాడీ మాట్లాడలేదు నాతో. యాక్చువల్లీ యాక్టింగ్ ఫీల్ వచ్చాక ఓకే ఏదో ఒక ట్రెండ్ చూసి మనం యాక్టింగ్ చేసి చూపిస్తే అప్పుడైనా సాటిస్ఫాక్షన్ అయ్యి ఓకే నా కూతురు ఇది చేస్తుంది ఓకేలే అని. ఇంకా తర్వాత నేను సీరియల్ చేశాను. సీరియల్ చేసినాక ఓకే చేసుకుంటుంది, వెళ్తుంది, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతుంది అని చెప్పి ఇంకా మా డాడీ కూడా ఓకే అన్నారు. హ్యాపీ ఇప్పుడు. ఇంకా అలా ఇండస్ట్రీకి వస్తే శ్రీదేవి వచ్చింది. శ్రీదేవి అయినాక మూవీ కాంటాక్ట్ వచ్చింది. ఓకే. ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా ఛాన్సెస్ కోసం? అలా ఏమీ లేదు, అలా ఏం లేదు. అంటే ఆడిషన్స్ కి వెళ్ళడానికి అంటే ఛాన్స్ వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డం కానీ, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కదా అలా? చాలా ఉంది ఇప్పుడైతే. అంతకు ముందే నాతో వేరే మూవీ మేనేజర్ కాంటాక్ట్ అయ్యారు. నేను గూగుల్లో చూసి మెసేజ్ చేయడం వల్ల సార్ నేను విలేజ్ లో ఉన్నప్పుడే ఓకే మీరు ఇట్లా సెట్ అయ్యారు క్యారెక్టర్ కి, ఓకే ఒకసారి వచ్చి ఆడిషన్ ఇవ్వండి, ఇచ్చాక అంటే అలానే వచ్చాను నేను ఫస్ట్. ఓకే అయ్యాను కానీ మూవీ అయితే ఆగిపోయింది, మధ్యలోనే ఆగిపోయింది ప్రొడ్యూసర్ ప్రాబ్లం వల్ల. ఇంకా అక్కడ నుంచి ఇంకా అలానే ఇంకా సార్కి తెలిసిన మేనేజర్ త్రూ అలా సీరియల్ వచ్చింది. అంటే నేను ఓన్గా అంటే ఆడిషన్కి వెళ్ళి అలా ఏం లేదు, ఫస్ట్ నుంచి కూడా మేనేజర్ త్రూతోనే ఉంటున్నాను నేను. అలా వెళ్ళా కాబట్టి కొంచెం ఓకే. అండ్ సత్య గారు, ప్రొడక్షన్ సపోర్ట్ ఎలా ఉంది రమణ గారి నుంచి మీకు డైరెక్షన్ చేసేటప్పుడు? సో ప్రొడక్షన్ అంటే స్టోరీ అనుకున్న తర్వాత మేడం ఫస్ట్ సిటీలో చేద్దాం అనుకున్నాను, సిటీ అవుట్స్కట్స్లో. కానీ ఎందుకు మాకు ఆ స్టోరీకి తగ్గట్టు కోనసీమ వెళ్తే బెటర్ అనిపించింది. సో సార్ మనం ఇక్కడ వద్దు, సో పాలకొల్లు వెళ్దాము, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో అంటే వెళ్ళాం. చూసిన తర్వాత సార్ కూడా చూసిన తర్వాత ఓకే అండి మీకు ఇక్కడ చేద్దామని చెప్పేసి ఓకే చేశాడు. సో అక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా మనకి ఏదైనా కావాలన్నా కూడా నో చెప్పలేదు. సో ప్రతిదీ ఎందుకంటే అవుట్పుట్ బాగా వస్తుంది కదా, సో ఆ నమ్మకంతో అంటున్నారు ఓకే అండి మీకు ఏది కావాలని అరేంజ్ చేస్తానని చెప్పేసి సింగిల్ షెడ్యూల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏది కాదనకుండా ఫుల్ సపోర్ట్ చేశాడు. సో పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఫైనల్గా నేను అనుకున్న అవుట్పుట్ సార్ చూపించాను అనమాట, అంటే ఎక్కడ నష్టం లేకుండా క్లారిటీ వచ్చింది. అంటే మూవీలో మిగతా యాక్టర్స్ కూడా చిత్రం శ్రీను గారు ఉన్నారు, జబర్దస్త్ ఫనీ అలా ఉన్నారు. ఆ కాస్టింగ్ ఎలా జరిగింది? అది కామెడీ ట్రాక్ ఉంది. కామెడీ ట్రాక్ అంటే మనకి ఎవరైతే బాగుంటది, ఎవరైతే ఆ సీన్ ఎవరైతే నవ్విస్తారు, ఏదైతే ఎక్కువ ఎవరు లైక్ చేస్తారంటే చిత్రం సీన్ ని 2-3 మనం సెలెక్ట్ చేసి ఆ కామెడీ ట్రాక్ వాళ్ళతో చేయాల్సింది అనమాట. అంటే వీళ్ళైతేనే కొంచెం ఫన్నీగా ఉంటది, బాగుంటది. కొంతమంది సెలెక్ట్ చేసాం. సో వీళ్ళే చిత్రం సీన్ గారు, జబర్దస్త్ ఫనీ గారు, బాబీ, దుర్గారావు, సో వీళ్ళతో అయితే మనకి బాగుంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసాం అనమాట. ఓకే. అండ్ వనితని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఎలా, ఎవరి ద్వారా? అంటే ఆడిషన్ ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదు మేడం. సో ప్రొఫైల్ పంపించారు మేనేజర్. మనకి బిఫోర్ కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి, చాలా ప్రొఫైల్స్, కానీ మనకి ఏంటంటే ఆ క్యారెక్టర్ కి మోడర్న్ గా కొన్ని ప్రొఫైల్స్ వస్తే సెట్ కాదు. ఈ అమ్మాయి కొన్ని ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది, మనకి విలేజ్ స్టోరీ కదా, ఇలాంటి అమ్మాయి అయితే సార్ పక్కన బాగుంటది అని చెప్పి అనుకున్నాం. ముందు ఏం చేసిందంటే సీరియల్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇది అనుభవం ఉంది. పల్లె అంటే అమ్మాయి నాకు ఓకే,
కానీ యాక్టింగ్ నేను చేయించుకోవచ్చు అనేది నమ్మకం ఉంది. ఓకే. నవరసాలు అనేది మనం అమ్మాయి చేయగలదని నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయించవచ్చు అంటూ అమ్మాయిని ఓకే చేసాం అనమాట. ఒకసారి ఏమో కలిసాను అంటే డైరెక్ట్ షూట్కి తీసుకెళ్ళాం. ఎందుకంటే ముందు అనుభవం ఉంది కదా, సో మనం ఏదైనా చెప్తే ఆ నవరసాలు చేయగలదని ఒక నమ్మకంతో ఓకే చేశాను అనమాట. అట్లా సెలెక్ట్ చేసాం. అండ్ మీరు అంటే షూటింగ్ అప్పుడు కూడా ఇద్దరితో ఎవరితో బాగా ఈజీ అనిపించింది? పర్లేదు, ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంది. ఒక్కొక్కసారి అటు ఇటు అనిపించింది. ఒకళ్ళే చెప్పాలి, ఎవరు ఒకళ్ళు. సార్ బాగా చేశారు. సార్ బాగా చేశారు. తర్వాత ఈమె కూడా ఫస్ట్ టైం కాబట్టి మేబీ ఎక్స్పీరియన్స్ రావాలి కదా. ఎందుకంటే మెయిన్ ఎక్కువ వర్క్ సార్తో ఉంటుంది కదా, సో కొంచెం బాగానే అనుకున్నట్టు బాగా చేస్తారు. ఆ ఫైట్ లో కానీ, సో ఎమోషనల్ కానీ, ఆ సాంగ్స్ లో కానీ కొంచెం బాగా చేస్తారు. కొంచెం ఏమైందంటే కొంచెం అటు ఇటు ఇంకా తప్పదు కదా కొంచెం. కానీ ఫైనల్ గా నేను అనుకున్న అవుట్పుట్ చేసింది. నేను అయితే ఎలా అనుకున్నా దానికన్నా బెస్ట్ ఇచ్చింది. ఇంకా పర్లేదు. అండ్ అయితే ఒక స్టోరీ కూడా రాసుకున్నప్పుడు ఇది ఒక మంచి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. సో అది ఎగ్జాక్ట్ గా ఆడియన్స్ కి కన్వే అయితేనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు స్టోరీ విన్నాక దాని గురించి ఎలాంటి హోంవర్క్ చేశారు? అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అయితే ఆడియన్స్ కి నచ్చుతుంది అని. ఇప్పుడు సారు చెప్పిన స్టోరీని బట్టి మేడం, దీని ఒక మంచి పల్లెటూరు ఒక 5-10 years బ్యాక్ ఒక విలేజ్ లో ఎలా ఉంటది అంటే అప్పట్లో ఎలా ఉన్నది కల్చరు, ఇప్పుడు ప్రేమ గురించి ఏంటి, అసలు ఎంత స్ట్రగుల్ పడారు ఏంటి అనేది ఆ ఫీల్ని మనం ఒక విలేజ్ టైప్లో మంచిగా తీసుకొస్తే బాగుంటుంది. ఒక ఎమోషనల్, ఒక కమర్షియల్గా తీస్తే బెటర్ అని డిస్కషన్ చేసి మనం అట్లా చేసాం మేము. అట్లా మీరు ఎప్పుడైనా ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళ? అంటే స్టోరీ రమణ గారిది కాబట్టి డిస్కషన్ చేసుకునే వాళ్ళు. కొన్ని చేంజెస్ కూడా జరిగినాయి ఆ లొకేషన్లో. అంటే ఈ సీన్ తగ్గట్టు మనకు లొకేషన్ తగ్గట్టు ఇది లేదు అనుకున్నప్పుడు దాన్ని కొంచెం మార్పులు చేర్పులతో సార్ డిస్కషన్ చేశాను. నేను చెప్పిన సార్ విన్నారు. సార్ మొత్తం రాశాడు కాబట్టి కొన్ని తీసుకున్నాడు. సార్ చెప్పింది కూడా మనం ఓకే. ఫైనల్గా ఏంటంటే మనకి బాగా రావాలి అవుట్పుట్ అనేది ఒక బాగుంది, ఒక అండర్స్టాండ్తో మంచిగా తీసుకున్నాం. ఓకే. అండ్ స్క్రీన్ కూడా చాలా మంచిగా రిచ్ గా కూడా కనిపిస్తుంది, కలర్ఫుల్ గా. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ మీ మధ్యలో ఎలా జరిగాయి? అసలు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మూవీలో? మొత్తం 5 songs, 2 bit songs. బిట్ సాంగ్స్ కలిపి 7 ఉన్నాయి. మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వర్క్ చేయాల్సి వచ్చింది, అది చెప్పాను కదండి. దాంతో డైలాగ్స్ కంటే ఫీల్ గుడ్ మూవీ కదా, కాబట్టి దానికి మ్యూజిక్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక 2 months బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జరిగింది కంటిన్యూగా. అట్లా చేసాము. ఇంకా ఆ లొకేషన్స్ వాటికి అక్కడికి వెళ్ళిందే ఆ లొకేషన్స్ మీరు చెప్పారు కదా క్వాలిటీగా కనిపిస్తుందని, దానికోసం చెప్తున్నాను. అన్నీ మంచి క్వాలిటీ టెక్నీషియన్స్, ఎక్విప్మెంట్స్, కెమెరాలన్నీ కూడా హై క్లాస్ క్వాలిటీస్ వాడాము. సో దాన్ని బట్టి అక్కడ మంచి అవుట్పుట్ వచ్చింది. ఇంకా ఆ లొకేషన్స్ కూడా దానికి ప్లస్ అయ్యాయి, కాబట్టి చాలా బాగా వచ్చింది. అండ్ మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? మీరు అసలు ఫస్ట్ మీ ఎంట్రీ ఎలా జరిగింది ఇండస్ట్రీలోకి? సినిమా అంటే ఇదే. అంతకుముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ప్రొడ్యూసర్ గాను, హీరో గాను. ఇంకా కొన్ని చిన్న చిన్న మూవీలు కూడా చేశాను. ఈ క్రమంలోనే నాకు కొన్ని మ్యూజిక్ డైరెక్షన్లు, కొన్ని సింగింగ్ అవకాశాలు కొన్ని సినిమాల్లో చేశాను. సోలో లిరిక్ రైటర్గా కూడా చేశాను. సో ఈ విధంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా ప్లస్ అయింది. ఈ సినిమాలో కూడా ఇంకా మొత్తం అన్ని క్రాప్స్ చూసుకుంటూ చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. అట్లా. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది పర్టికులర్గా మీ ఒక్కరి క్యారెక్టర్? ఇది చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి యాక్చువల్లీ. ఇది హీరో క్యారెక్టర్ ఒక పల్లెటూరులో ఒక అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పాలి. అక్కడ ఎలా ఉంటుంది, ఒక విలేజ్ కల్చర్ మంచిగా అలవాటై, మన హిందూ ట్రెడిషన్ బాగా అలవాటైన వ్యక్తి, మన హిందూ గ్రంథాల మీద ఫాలో అవుతూ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటుందండి. అంటే మన పద్ధతులన్నీ చాలా డీసెంట్గా ఫాలో అవుతుంటాడు. అలాంటి వ్యక్తికి ఒక లవ్లో పడితే ఎలా ఉంటుంది అన్నది ఈ కాన్సెప్ట్ సినిమా. ఆ క్రమంలోనే హీరోయిన్ దగ్గర అవుతుంది. అక్కడ పల్లెటూరులో ఇప్పుడు మనకు కొందరు పేరెంట్స్ అగైనెస్ట్ ఉంటారు కదా, అలాంటివి కొన్ని ఫేస్ చేస్తారు. వీళ్ళు ఫేస్ చేస్తూ చివరకు వాళ్ళ ప్రేమను గెలుస్తారు. అట్లా ఈ స్టోరీ. అంటే ఇందులో అదే హీరో ప్రేమిస్తున్నాడా లేదా అనేది హీరోయిన్కి తెలియదు. అది టెస్ట్ చేయడం కోసం ఆమె దగ్గర అవుతుంది, అతనిలో ఎంతవరకు ప్రేమిస్తున్నాడని చూస్తుంది. మళ్ళా దూరం అయినట్లు దూరం పెడుతుంది అతన్ని.
అతను సరేలే ఇంక నా మీద ప్రేమ లేదులే అనుకున్నప్పుడు మళ్ళా దగ్గర అవుతుంది, ప్రేమిస్తున్నట్లు దగ్గర అవుతుంది, మళ్ళా దూరం పెడుతుంది. ఇట్లా టెస్టింగ్స్ అన్నమాట. ఆ క్రమంలో తను రియలైజ్ అవుతుంది ఇతను నన్ను చాలా డీప్గా ప్రేమిస్తున్నాడని. అప్పుడు ఇద్దరు లవ్లో పడతారు అట్లా. ఓకే. అండ్ వనిత, మంచి ఎమోషనల్ కూడా మీ ఫేస్లో చాలా పలకాలి, దట్టు ఫస్ట్ మూవీ, ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది. మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు మీ క్యారెక్టర్కి పర్టికులర్గా? చాలా హార్డ్ వర్క్ ఉండింది. అంటే సింగిల్ షెడ్యూల్ కదా, సింగిల్లోనే మొత్తం 1 month అంటే సింగిల్లో ఇక్కడే మొత్తం కంప్లీట్ అయిపోవాలని చెప్పారు ఇల్లు ఒకటేసారి. చాలా హార్డ్ వర్క్ ఉంది. అంటూ ఫస్ట్ కదా బాగా చెయ్యాలి మనం అని చెప్పి హార్డ్ వర్క్ చేసాం. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఫస్ట్ మూవీ కదా, అలా ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోయింది. అండ్ మీకు రమణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన ఏమో చూస్తే మల్టీ టాలెంటెడ్, చూడడానికి సైలెంట్ గా ఉన్నారు కానీ అన్నిట్లో హ్యాండ్ ఉంది కదా. అవునవును. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. ఏమన్నా షూటింగ్ చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఒక బెస్ట్ మెమరీలా ఎలా ఏమైనా ఉన్నాయా మీకు? బెస్ట్ లేదు అంటే నేను చెప్తాను మేడం, ఇది మేము డేట్ ఫిక్స్ చేసాము. డేట్ ఫిక్స్ చేసినాక అక్కడ మంచి తుఫాను హెచ్చరికలు వచ్చాయి మాకు. అయినా కూడా డేట్ ఫిక్స్ చేసాం కాబట్టి వెళ్ళాలని వెళ్ళామండి. అక్కడ ఎప్పుడు తుఫాను? లాస్ట్ డిసెంబర్. ఓకే. ఇంకా అక్కడ ఎంత అంటే ట్రాక్టర్లు గాలికి లేచిపోయేంత తుఫాన్ ఉన్నా కూడా మేము ఇన్సైడ్ ఇండోర్ షూట్ చేసాం, ఇంటీరియర్ జరుగుతూనే ఉంది, అట్లా చేసాము. అది ఒక కొందరు కొంచెం ఇదైనా ఇంజూరీ కూడా అయ్యారు. అయినా కూడా మాకు దేవుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. ఇంకొకటి, మీరు అడిగిన ప్రశ్నకు రెఫరెన్స్తో ఈ స్టోరీ ఎలా ఉంటుంది అని అడిగారు కదా, దానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఇది సైరత్ ఇంకా ప్రేమిస్తే అలాంటి స్టోరీ ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ ఫీల్ని తీసుకెళ్తుంది. ఆడియన్స్ అయితే ఇంక ఫిదా అవుతారని అనుకుంటున్నా. ఆ స్టోరీకి ఆ మ్యూజిక్కి ఫిదా అయిపోతారు. సో చాలా కష్టపడి అందరూ మంచిగా చేశారు. సో మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.